నమస్తే. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 30వ శ్లోకము. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. సో భగవానుడు అర్జునుడికి నిత్యముగా ఉండే ఆత్మ గురించి బాధపడద్దు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది అని చెప్తూ వచ్చారు. అలాగే ఆత్మ అనేది ఒక వండర్ కాన్సెప్ట్, దాన్ని అర్థం చేసుకోవడం కష్టం అర్జున, కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకో, దాన్ని రియలైజ్ అవ్వు అని చెప్తున్నారు. అప్పుడు అలా రియలైజ్ అయినప్పుడు ఈ ఫిజికల్ వరల్డ్లో వచ్చే కష్టాలన్నీ కూడా నీకు ఈజీగా నువ్వు డీల్ చేయగలుగుతావు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఈ శ్లోకంతో ఆత్మతత్వాన్ని కన్క్లూడ్ చేస్తున్నారు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత అంటే అన్ని భూతాలలో కూడా ఉండే ఈ ఆత్మ అనేది వధింపడానికి వీలు లేనిది, ఎందుకంటే అది నిత్యమైనది కాబట్టి. దేహి అంటే ఆత్మ, దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత. ఇక్కడ దేహి అంటే ఆత్మ, దేహే అంటే శరీరం. సో ప్రతి శరీరంలో కూడా ఉండే ఈ ఆత్మ అనే పదార్థము వధింపడానికి వీలు కానిది. అందుకని నువ్వు ఏ ప్రాణి గురించి కూడా శోకించాల్సిన అవసరం లేదు అర్జున అని చెప్పి ఆత్మతత్వాన్ని కన్క్లూడ్ చేస్తున్నారు భగవానుడు. సో నెక్స్ట్ వచ్చే 7 శ్లోకాలలో స్వధర్మం గురించి చెప్తారు. అవి మనం వచ్చే భాగాల్లో తెలుసుకుందాము. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.